తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2025-27 కమిటీ ఎన్నికలను శనివారం హైదరాబాద్ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా దుర్గా ప్రసాద్ వ్యవహరించారు. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కార్యదర్శి అధ్యక్షులు సునీల్ నారాయణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా ఉదయరెడ్డి, రవీంద్ర గోపాల్, జాయింట్ సెక్రటరీగా శేఖర్, 14 మంది ఈసీ మెంబర్స్ ను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. ఒక్క కోశాధికారి పోస్టుకు మాత్రం విజేంద్ర రెడ్డి, పేపర్ సత్యనారాయణ పోటీ పడగా 122 ఓట్లు పోలయ్యాయి. అందులో ఒకటి చెల్లిని ఓటుగా నమోదైంది. మిగతా 121 ఓట్లను 86 ఓట్లు పేపర్ సత్యనారాయణకు పోలవగా 35 ఓట్లు విజేందర్ రెడ్డికి పోలయ్యాయి. 86 ఓట్లు పోలైన పేపర్ సత్యనారాయణ కోశాధికారిగా విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. सर 122 ఓట్స్ పోలైన సత్యనారాయణ 86, విజయేందర్ రెడ్డి 35, ఒకటి ఇన్వాలిడ్, 122 క్యారీ అయింది. చెప్పు. తీసిన ఫోటో తీసిన చెప్పు. చెప్పుగా అదే ఏం చెప్పు ఒకసారి మాట్లాడుతుంది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు జరిగిన ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్ మహాశయులకు, తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. నాకు వచ్చేసి 85 వచ్చినాయి, విజేందర్ రెడ్డి గారికి 86, విజేందర్ రెడ్డి గారికి 35 వచ్చినాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు కోశాధికారిగా ఈ ఛాంబర్కు ఎలాంటి సేవలు చేయదలుచుకున్నారు? మా దగ్గరికి ఎవ్వరు వచ్చినా కానీ ఇంతవరకు ఎట్లా చేస్తున్నాం అంత సర్వీస్ వల్లనే ఇప్పుడు ఇంత మెజార్టీ ఇచ్చారు. ఫర్దర్గా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఎవరికైనా నేను సిగ్నేచర్ చేసే ముందు కూడా నలుగురిని ఆలోచించేసి ఈసీ మెంబర్లు ఏదైతే ఫైనల్ చేస్తారో దానికే కట్టుబడి ఉంటాను. వీళ్ళకి ఇంత కూడా మిస్యూజ్ అనే వేరే టాపిక్ బయట నడుస్తుంది, కానీ దానికి ఏ దానికి అవకాశం ఉండదు. మన దగ్గర ఛాంబరు బాగోగులే కాపాడతాము. దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటానికి మేము ఛాంబర్ ఇద్దరు కంటెస్ట్ చేశారు, విజయేందర్ రెడ్డి, సత్యనారాయణ. టోటల్ ఓట్స్ పోల్డ్ 122, ఒకటి ఇన్వాలిడ్ ఓట్, సత్యనారాయణ 86, విజయేందర్ రెడ్డి 35. సత్యనారాయణ గెలిచినట్టుగా డిక్లేర్ చేశారు.